తిరుమల లడ్డు ప్రసాదం వివాదం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీవారి సన్నిధిలో సమూల మార్పులను చేయాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకోసం స్వర్ణ దేవాలయం తరహాలో కొత్త చట్టం తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీటీడీ నిబంధనలకు కూడా మరింత కఠినతరం చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఊహించని మార్పులు వస్తాయనే చర్చ సైతం స్టార్ట్ అయింది. శ్రీవారి సన్నిధిలో ఏపీ సర్కార్ అసలు ఏం చేయబోతోంది? త్వరలోనే తిరుమలలో ఊహించని మార్పులు. మరింత కఠినంగా మారనున్న టీటీడీ రూల్స్. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తలెత్తిన వివాదం, భక్తుల మనోభావాలు దెబ్బతిన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలనా వ్యవస్థల్లోనూ నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయబోతోంది. అపవిత్రతకు ఏమాత్రం తావు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా శ్రీనివాసుడి సన్నిధిని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కొనసాగించేలా సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహా చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు టీటీడీ నిబంధనలను కూడా మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం టీటీడీ వ్యవహారాలన్నీ 1987 నాటి ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల చట్టం పరిధిలో కొనసాగుతున్నాయి. అయితే అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ నిర్వహణ కోసం ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన చట్టాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. టీటీడీని ప్రభుత్వ విభాగంగా కాకుండా పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. దేవాలయ నిధులు, ఆస్తులు, పాలనా నిర్ణయాలు, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి హిందూ ధర్మంపై అవగాహన ఉన్న ప్రముఖులకి పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాంతో కల్తీకి అడ్డుకట్ట వేసేలా నెయ్యితో పాటు ఇతర ముడి పదార్థాల సేకరణలో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయబోతోంది. తిరుమల కొండపైనే అత్యాధునిక సౌకర్యాలతో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. భక్తులకు సురక్షితమైన, నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారాన్ని అందించేందుకు ముడి పదార్థాలను పరిశీలించేందుకు వీలుగా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 25 కోట్లు మంజూరు చేసింది. అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్ధం చేస్తున్న ఈ ల్యాబ్ మార్చిలో అందుబాటులోకి వస్తుంది. స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యితో పాటు అన్ని రకాల ముడి సరుకులు, ప్రసాదాల నాణ్యతను ఇందులోనే పరీక్షిస్తారు. ఇప్పటికే ల్యాబ్ ఏర్పాటు పనులు 90% దాకా పూర్తయ్యాయి. ఆహార పదార్థాలు, ప్రసాదాల్లో 200 రకాల పురుగు మందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ల్యాబ్ లో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్వహణపై త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ, టీటీడీ మధ్య ఒప్పందం కుదరనుంది. తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో సిబ్బంది విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం, వీఆర్ఎస్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై వేటు వేసేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. శ్రీవారి సన్నిధిలో రాజకీయ అంశాలు మాట్లాడటం పైన ఇప్పటికే నిషేధం విధించారు. కొండపై రాజకీయ విమర్శలు చేయటం, పార్టీల గురించి మాట్లాడటం చేస్తే చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. దర్శనం కోసం వచ్చే ప్రముఖుల ప్రోటోకాల్ విషయంలోనూ మార్పులు చేసి సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండే అవస్థలు తప్పించేందుకు ఏఐ టెక్నాలజీని వాడుకోవటంపై ఇప్పటికే దృష్టి పెట్టారు. దర్శనం సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేయటం, క్యూ లైన్లలో రద్దీని కంట్రోల్ చేసేందుకు అడ్వాన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. దర్శన టికెట్ల జారీలోనూ దళారీ వ్యవస్థను పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో ఉంది కూటమి ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, తేవాలి అనుకుంటున్న మార్పులు తిరుమల ప్రతిష్టని
మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. కేవలం పరిపాలనలోనే కాదు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా భారీ మార్పులను తీసుకురాబోతున్నారు. స్వర్ణ దేవాలయం లాంటి చట్టం అమల్లోకి వస్తే తిరుమల కొండపై ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? ఏ చిన్న తప్పు చేసి దొరికినా కఠిన చర్యలు ఉంటాయా? స్వర్ణ దేవాలయం చట్టంలో అసలేముంది? తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు భారీ ప్రక్షాళనను సూచిస్తున్నాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన భక్తుల్లోనూ సానుకూలమైన ఆశలను రేకెత్తిస్తోంది. స్వర్ణ దేవాలయం తరహా చట్టం అమల్లోకొస్తే తిరుమల కొండపై సమూల మార్పులు కనిపిస్తాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తిరుమల కొండకు పూర్వ వైభవం వస్తున్నట్టున్నారు. తిరుమల కేవలం ఓ ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్, ఎంతో మంది భక్తుల నమ్మకం. కొంతకాలంగా తిరుమల చుట్టూ నడుస్తున్న వివాదాలు తిరుమల ప్రతిష్టను మసకబార్చటమే కాదు, లడ్డూ ప్రసాదంపై భక్తుల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందనే వాదనలు వినిపించాయి. దాంతో ఏపీ ప్రభుత్వం తిరుమల క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా, ఎలాంటి రాజకీయ జోక్యం లేని వ్యవస్థగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే గోల్డెన్ టెంపుల్ తరహా చట్టాన్ని తీసుకురావాలని ఆలోచనతో ఉంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్వహించే శిరోమణి గురుద్వారా ప్రబంధన కమిటీ 1925 సిక్కు గురుద్వారాల చట్టం ద్వారా నడుస్తుంది. దీని ప్రకారం గోల్డెన్ టెంపుల్ పూర్తి స్వయం ప్రతిపత్తితో ఉంటుంది. ప్రభుత్వం గాని, రాజకీయ నాయకుల ప్రమేయం కాని ఉండదు. భక్తుల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులే ఆలయ నిర్వహణను చూస్తారు. దేవాలయం లోపల ఏ విధమైన లౌకిక, రాజకీయ కార్యకలాపాలకు తావుండదు. మతపరమైన నిబద్ధత మాత్రమే కనిపిస్తుంది. అక్కడ సేవకు ప్రాధాన్యత ఉంటుంది. స్వర్ణ దేవాలయంలో పనిచేసేవారు ఉద్యోగులుగా కాకుండా సేవకులుగా భావిస్తారు. ఇదే తరహా చట్టం తిరుమల కోసం తీసుకొస్తే కొండపై సమూల మార్పులొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుల నియామకం రాజకీయ ప్రాతిపదికన జరుగుతోంది. కొత్త చట్టం వస్తే కేవలం ఆధ్యాత్మికవేత్తలు, ఆగమ శాస్త్ర పండితులు, నిజమైన భక్తులకు మాత్రమే బోర్డులో చోటు దక్కుతుంది. నిధుల వినియోగం పైన కఠిన నిబంధనలుంటాయి. శ్రీవారి హుండీ ఆదాయాన్ని కేవలం హిందూ ధర్మ ప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్వహణకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇతర ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా మళ్లించడానికి వీలుండదు. వీటికి మించి అత్యున్నత స్థాయి భద్రత, క్రమశిక్షణ కనిపిస్తాయి. స్వర్ణ దేవాలయంలో ఏ చిన్న తప్పు జరిగినా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. తిరుమలలోనూ భక్తులకు అసౌకర్యం కలిగించినా, అవినీతికి పాల్పడినా తక్షణమే కఠిన చర్యలు తీసుకునే యంత్రాంగం అమల్లోకొస్తుంది. క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వర్ణ దేవాలయం మోడల్లో జవాబుదారీతనం అత్యంత కీలకం. తిరుమలలోనూ ఏఐ ఆధారిత నిఘా, డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ప్రతి సేవను పర్యవేక్షిస్తారు. లడ్డూ నాణ్యత నుంచి హుండీ లెక్కింపు దాకా అంతా పారదర్శకంగా మారుతుంది. భక్తులతో అసభ్యంగా ప్రవర్తించే సిబ్బందిపై వేటు వేయటమే కాదు, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోని విధంగా రూల్స్ ఉంటాయి. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించేవారు సామాన్యులైన, విఐపీలైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తిరుమల కొండపై పరిపాలనలో మార్పులొస్తే అది నేరుగా భక్తులకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతిపై ప్రభావం చూపుతుంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవస్థలు తగ్గి ప్రశాంతమైన దర్శనం లభిస్తుంది. కొండపై సామాన్య భక్తుడిని దోచుకునే దళారీ వ్యవస్థ పూర్తిగా అంతమవుతుంది. తిరుమల గిరుల్లో గోవింద నామస్మరణ తప్ప ఇతర చర్చలు, అనవసర హడావిడి కనిపించని విధంగా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణమే ఏర్పడుతుంది. భక్తులు కూడా కేవలం భక్తి మార్గంలోనే ఈ వ్యవస్థ నడవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ మార్పులు కొండపై అమల్లోకొస్తే తిరుమల మళ్లీ కలియుగ వైకుంఠంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.